My YouTube channel. This is Radha Prashan and very good morning from Hyderabad. నా లాస్ట్ వీడియోలో నేను చెప్పనో లేదో వర్షాలు పడట్లేదని ఒకసారి చూడండి. కంప్లీట్లీ ఇట్స్ అంటే ఇప్పుడు వరకు వర్షం పడింది, ఇప్పుడు కొంచెం డ్రిజిల్ అవుతుంది. అందుకే ఇది నార్మల్ వ్లాగ్ లాగా చేస్తున్నాను. సో మోటో వ్లాగ్ అయితే చేయట్లేదు. అందుకోసమే గోప్రో వేసుకుని వెళ్తే ఖచ్చితంగా పాడైపోద్ది. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా బైక్ టైర్ అయితే చేంజ్ చేపిస్తున్నాను. అండ్ టైర్ తో పాటు కొన్ని మోడిఫైడ్ ఉన్నాయి. లైక్ గేర్ రాడ్ దగ్గర కొంచెం రఫ్గా ఉంది, కొన్ని రిపేర్స్ ఉన్నాయి. అవన్నీ చేయించేసి బైక్ మంచిగా సర్వీసింగ్ అయితే చేపిస్తాను. ఎందుకంటే మరొక వారం రోజుల్లో ఒక మంచి రైడ్ ఉంది. సో అందుకోసం నా బైక్ అయితే కంప్లీట్ గా రెడీ చేస్తున్నాను. సో ప్రెసెంట్ బైక్ వచ్చేసి చూసారు కదా అక్కడ ఉంది. ఇప్పుడైతే యమహా షోరూమ్ కి వెళ్ళాలి. ఎల్బీ నగర్ దగ్గర ఉంది. ఇంకా వాళ్ళ దగ్గర రేర్ టైర్ ఉందో లేదో ఇంక నేనైతే సరిగ్గా కొనుక్కోలేదు. సో బ్లైండ్ గా వెళ్తున్నాను. హోప్ఫుల్లీ మాక్సిమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మూసుకొని వచ్చేయడమని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. యాక్చువల్లీ నిన్నటి వీడియో మళ్ళీ ఇవాళ కంటిన్యూ చేస్తున్నాను. సో నిన్న ఏమైందంటే నేను వెళ్ళాను, సిటీ వెళ్ళాను. యమహా షోరూంలో టైర్స్ ఉండవంట. ఆ విషయం నాకు తెలీదు. బేసిక్గా షోరూమ్స్లో టైర్స్ అమ్మరంట. ఒకవేళ మనకు అంతగా కావాలంటే మనం ఆర్డర్ పెట్టుకోవాలి. అది 10 days పడుతుంది. అండ్ సో అప్పటికప్పుడు ఇమీడియట్గా నేను కోటి వెళ్ళి టైర్స్ నేను తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా నాకు లాక్ చేయడం కూడా టైం లేదు. ఇమీడియట్గా వెనక్కి ఇచ్చేసాను. నేను మళ్ళీ రూమ్కి వచ్చి పడుకున్నాను. సో ఇవాళ అయితే టైర్ అనేది మార్పించేస్తాం అండ్ బైక్ కూడా సర్వీసింగ్ చేయిస్తాం. సో లెట్స్ గో బాయ్స్. సో మొత్తానికి మన బండి మంచి ఫామ్లోకి రాబోతుంది మరి కొద్దిసేపట్లో. ఇదివరకు చాలా రోజులైంది నేను సర్వీసింగ్ చేయించి. కంప్లీట్గా వర్షం పడింది అండ్ నేను బైక్ మీద కూడా వెళ్ళలేదు, నార్మల్గా బస్సులో వెళ్ళాను. సో ఏం చేద్దాంలా పిచ్చి లైట్ అనుకుని నేనే. ఇంకోటి ఏంటంటే నేను బేసిక్గా చాలా ఇంట్రోవర్ట్. పబ్లిక్లో వ్లాగ్ చేయాలంటే నా వల్ల అయ్యే పని కాదు, అస్సలు కాదు. పబ్లిక్లో నేను వ్లాగ్ చేయలేను. సో మోటో వ్లాగ్ అంటే హెల్మెట్ ముందు కెమెరా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా చేసుకోవచ్చు. నార్మల్గా మొబైల్ ట్రైపాడ్ అవన్నీ పెట్టి పబ్లిక్లో ఉన్న అటెన్షన్ వాము నా వల్ల అయితే కాదు. బట్ ఐ విల్ ట్రై. అంటే ఫ్యూచర్లో మేబీ మారుతుందేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఇట్లానే ఉండిపోం కదా. సో నేను యాక్చువల్గా ఎందుకు అంటే నార్మల్గా టైర్ చేయించడానికి వ్లాగ్ ఎందుకు ఈ మాత్రం దానికి అనుకుంటున్నారా? సో ఇప్పుడు దీనికి టైర్ చేయించాలి. అండ్ ఈ క్లిప్ ఉంది చూసారా, గలీజ్గా ఉంది ఈ క్లిప్. దీనివల్ల నా 2 మొబైల్ మంచి మొబైల్స్ పోయాయి. ఈ క్లిప్ అర్జెంట్గా మార్పించాలి. అండ్ దాంతోపాటు బైక్ సర్వీసింగ్ చేయించాలి. ఇంకా కొన్ని మైనర్ రిపేర్స్ ఉన్నాయి. లైక్ గేర్ రాడ్ కొంచెం రఫ్గా ఉండడం. సో దీని యొక్క ఏబిఎస్ కూడా అంత వర్క్ చేయట్లేదు. అవన్నీ బ్రేకింగ్ అవన్నీ మంచిగా చేయించి వాటర్ వాష్ చేయించి ఫైనల్గా నా బైక్ మంచిగా రెడీ చేయించాలి. సో ఎందుకు ఇవన్నీ నేను ఇలా వ్లాగ్ చేశానంటే మరొక 1 weekలో ఒక మంచి రైడ్ ఉంది సౌత్ ఇండియాలోన. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్ వీడియోస్. చాలా బాగుంటాయి. ఐ హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చాలా బాగుంటాయి, చాలా మంచి రైడ్ అది. సో ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది ఆ రైడ్కి. అండ్ ఫైనలీ మరి కొద్ది రోజుల్లో కుదిరింది, వెళ్ళబోతున్నాం. సో అదనమాట. అందుకే మీ అందరికీ తెలియడానికి నేను ఈ రైడ్ అప్డేట్ లాగా, ఈ రైడ్ ప్రిపరేషన్ లాగా. ఫుల్ హైదరాబాద్లో ఈ మధ్యన కాప్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. సో బెటర్ మీరు బయటకు వచ్చేటప్పుడు ఎవరైతే హైదరాబాద్ నుండి ఉన్నారో, సో మీరు బయటకు వచ్చేటప్పుడు మస్ట్ వేర్ హెల్మెట్. ఒకవేళ మీరు హెల్మెట్ కానీ వేసుకోకపోతే ఖచ్చితంగా సైడ్కి ఆపుతారు. క్లచ్ మూమెంట్ స్లోగా ఇవ్వాలి, జరకిస్తుంది చూసారా. వీలీ అయిపోతుంది.
రే పోరా రే నాటేదన్నా అన్నా నేను ఇచ్చాను కదా టైర్ ఏది నాది తీసే ఉందా సో ఇదనమాట మన టైర్ యాక్చువల్లీ నేను తీసుకుంది ఎంఆర్ఎఫ్ రేర్ టైర్ యాక్చువల్గా 140/70/17 అండ్ నిన్న తీసుకొచ్చి అలా ఇచ్చేసిన నిన్న వ్లాగ్ ఏం చేయలేదు మళ్ళీ మన వ్లాగ్ కంటిన్యూ చేయబోతున్నాను అండ్ ఇప్పుడైతే మన బ్యాక్ టైర్ రేర్ టైర్ వేయబోతున్నాం 140/70/17 140 సో మీరు కనుక టైర్స్ కానీ ఎప్పుడైనా సరే చేంజ్ చేస్తారు సో బెటర్ గో ఫర్ ఎంఆర్ఎఫ్ చాలా లైఫ్ ఉంటుంది ఇందులో ట్యూబ్లెస్ టైర్ ఇది బెటర్ 300 పడిందన్న నువ్వు ఎంఆర్ఎఫ్ అనేసరికి నేను మొత్తం అక్కడే ఎదుర్కొందే అక్కడికి వెళ్తే ఇచ్చారనమాట ఫస్ట్ నేను వెళ్ళిన దగ్గర ఎంఆర్ఎఫ్ లేదు వాళ్ళ ఓన్లీ అపోలో ఉంది ఎంఆర్ఎఫే బెటర్ కదా వేస్ట్ అంటావా మీ దగ్గర ఉందంటే నేను అక్కడి వరకు వెళ్ళామని కాదు కదా అనవసరంగా మీ దగ్గర లేదా ఇప్పుడు కామన్ పాయింట్ సర్వీసింగ్ చేయిద్దాం దాంతోపాటు టైర్ మార్పిద్దాం ఇంకా చైన్ టైట్ మొత్తం చైన్ లూబ్రికెంట్ అంతా మంచిగా చేయు ఇంకా ఆ క్లిప్ ఉంది కదా ఫ్రంట్లోన మొబైల్ హోల్డరు అది పీకిషా అవసరం లేదు అది ఇంకేం చేద్దాం బ్రేక్ ప్యాడ్స్ 3 అక్కడ ఉందా ఓకేగా మధ్యాహ్నం 1 గంటకల్లా అయిపోద్దా కష్టమా అయిపోద్ది కదా వాటర్ వాషింగ్తో సహా అయిపోద్దా అంతేనా బ్రేక్ పడితే తేవడం మర్చిపోయినా నార్మల్ వేసుకున్నా పర్లే కదా మళ్ళీ అక్కడ దాకా ఓడిపోతాడు గాయ్స్ ఫైనలీ బైక్ అయితే మొత్తం రెడీ అయిపోయింది సో టైర్ అయితే మార్చేసాం అండ్ టైర్తో పాటు సర్వీసింగ్ కూడా చేయించాం బండికి అండ్ ఇప్పుడు అన్న ఏమన్నాడంటే ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళరా ఎలా ఉందని అడగమన్నాడు సో చాలా స్మూత్ ఉంది నా బండిని నేను ఎంత మంచిగా చూసుకోవడం చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను ఐఎస్ఓ రైడ్ తర్వాత సర్వీసింగ్ చేయించిన ఆ తర్వాత అప్పటి నుంచి నేను సర్వీసింగ్ చేయించలేదు
అంటే ఏప్రిల్లో అయిపోతే మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 3 months అవుతుంది. సో గైజ్ బైక్ మాత్రం చాలా స్మూత్గా రెడీ అయింది. అండ్ ఆఫ్టర్ ఎంత తిరిగాం మనం, 22,300 kilometers తిరిగిన తర్వాత మనం టైర్ మార్పించాం. అంతవరకు అదే టైర్లో చాలా రైడ్స్ కొట్టాం. సో చూసారు కదా కొత్త టైర్. బాబ్బా R15కి అందం ఏంటంటే అమ్మాయికి నడుమెనక అందము, R15కి టైరే అందము. బ్యాడ్ జోక్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎప్పుడు బైక్ చూడబుద్ధి వస్తుంది లేదా? అంతా ఓకే, బాగానే ఉంది. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్చలే కదా? సరే సరే. ఇప్పుడు నేను వెళ్ళే రైడ్ ఓవరాల్గా 1700 తిరుగుతా, ఫ్రమ్ అండ్ టు కలిపి 1700 ఈజీగా తిరుగుతా. సరే బిల్ రాసే పోతా. సో ఇక్కడతో వీడియో ఎంజాయ్ చేయబోతున్నాం గైస్. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అప్కమింగ్ ఒక మంచి రైడ్ ఉంది. సో డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ డెఫినెట్లీ యూ కెన్ ఎంజాయ్ దట్ రైడ్. సో మీరు కూడా వెళ్ళొచ్చు అలాంటి రైడ్కి, చాలా బాగుంటుంది. వస్తే ఒక 7-8 వీడియోస్ వస్తాయి ఆ రైడ్కి సంబంధించింది వస్తుంది. సో నా తరపు నుంచి ఒక మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాను నాకు తెలిసి, యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. So if at all you guys like motovlogging, if at all you guys traveling, if at all you guys are really love towards to motovlogging content, so definitely please subscribe guys. So that's it for today. Thanks for watching. Please subscribe.